పనిచేసే వ్యక్తి నా పిఏమో ముస్లిము, నా హోటల్ చూసుకునే మిత్రుడు ముస్లిమే, ఎక్కడా ఇష్యూస్ లేదు. బట్ ఏదో ఒకటి విష ప్రచారం అనేది ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటారు. సో మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు హమీద్ భాయ్కి నేను ఎందుకు ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వదలుచుకోలేదంటే నేను హమీద్ భాయ్కి ఇచ్చే పని లేకుండా కదా, ఇంకెవరికో ఇవ్వచ్చు కదా నేను. సో మేము కులాలు మతాలు అందరినీ కలుపుకోపోయే ఫ్యామిలీ, అది తెలుసుకోండి. ఈ రాజకీయాలు చేసేవాళ్ళు కులాలు మతాలకి చుచ్చు పెట్టి వాళ్ళు ఎంతసేపు ఓట్లు దున్నుకోవాలా అనేది తప్ప వాళ్ళు ఏం చేయాలా, కర్నూలుని ఎట్లా డెవలప్ చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన శక్తి అనేది ఉండదండి. సో మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా మా పైన ఆశీర్వాదం ఉండాలా. మేము బాగా చేసేవాళ్ళం. మేము ఏదో ఇక్కడ పదవి కోసం వచ్చి ఏదో డబ్బు కొట్టేసేదానికి కాదండి మేము వచ్చిండేది. డెవలప్ చేయాలా, మా కర్నూలు కూడా వన్ ఆఫ్ ద టాప్ సిటీ ఉండాలా అనే దాంతో మేము రాజకీయాలు, ఎందుకంటే రాజకీయాల్లో వచ్చి పవర్లో ఉంటేనే మ్యాక్సిమం సేవ చేయగలుగుతామండి ప్రజలకి కానీ, లేకపోతే మనం ఉండే ఊరికి కానీ ఏమైనా డెవలప్ చేయగలుగుతాం. సో రాజకీయాల్లో కానీ పవర్లో లేకుంటే మనము మన చేతనైనంతవరకు టీజీవీ గ్రూప్ నుంచి ఏం చేతనవుతుందో అంతే చేయగలుగుతాం. ఒక ఎత్తున బాగా డెవలప్ కావాలంటే ఓన్లీ పాసిబుల్ విత్ పవర్. అది మీరు మైండ్లో పెట్టుకోండి.